ఈ సినిమాకి సంబంధించి మ్యూజిక్, పాటలు కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ చక్రవర్తి గారు. ఇందాక మీరు చెప్పిన సత్బాబు చనిపోయినప్పుడు వచ్చే బ్యాక్గ్రౌండ్ సాంగ్ కానీ, అలాగే అర్జున్ 2 డ్యూయెట్లు, ఇక ఈ కాకుండా అల్లు రామలింగయ్య గారితో ఒక డ్యాన్స్ నెంబర్ పెట్టారు అనురాధ సాంగ్లో. చాలా బాగా చేశాడు ఆయన అసలు. ఎందుకంటే అంత ముందు కూడా చాలా సినిమాల్లో ఆయనకి సాంగ్స్ ఉన్నాయి కదా. మంగమ్మ వేరే సినిమాలో సూపర్ హిట్ రామలింగయ్య గారి డ్యాన్స్. ఇందులో డ్యాన్స్ మూమెంట్లు కూడా చాలా బాగున్నాయి. అలాగే అసలు సర్ప్రైజ్ ఏంటంటే ఒక ప్యారడీ సాంగ్ పెట్టారు, ఫ్లూట్ సాంగ్. ఏది సుత్తివేలు, రాళ్లపల్లి, శ్రీలక్ష్మి గారి మధ్య ఆ ప్యారడీ సాంగ్ పెట్టాలన్న ఆలోచన ఎవరిది సార్? అది నేనే. బట్ కామెడీ ట్రాక్ అంతా రాసింది మహానుభావుడు అప్పలాచారి గారు. ఓకే. మొత్తం సబ్జెక్ట్ అంతా పర్చూర్ బ్రదర్స్. నాయుడు గారు తన ప్రేమనగర్ నుంచి ఎవరు స్టోరీ రైటర్ ఏదైనా సరే అప్పలాచారి గారితో కామెడీ ట్రాక్ రాయించడం ఆయనకు బాగా అలవాటు. ఓకే. అట్లాగే అప్పలాచారి గారితో రాయిద్దాం గోపాల్ అని ఆయన ఐడియా. పిలిచి ఆయన కామెడీ ట్రాక్ చెప్పటం, వేలుగారు ఫ్లూటు ఉంది, దాంట్లో ప్యారడీ సాంగ్ పెట్టాలి అని అనుకున్నది నేను, అప్పలాచారి గారు, పరుచూరు బ్రదర్స్ అందరం. నేను ఇట్లా ఉంటే బాగుంటుంది సాంగ్కి ఇట్లా ప్యారడీ వెళ్దామని ఆ సాంగ్స్ అవి సెలెక్ట్ చేసుకొని. జనరల్గా ఇప్పుడు ప్యారడీ సాంగ్ అంటే అందులో కమెడియన్స్ మీద అంటే ఏదో ఒక ప్లేస్లో అలా చుట్టేయటం అనేది మనం చూస్తాం. బట్ ఇందులో మీరు దాదాపు 3-4 లొకేషన్స్లో చేశారు. ఒకటేమో లాంచీ మీద చేశారు, అలాగే అప్పట్లో మంచి హిట్ అయిన ఆగదు ఆగదు దానికి ప్యారడీ చేశారు. అంత లావిష్గా చేయాలి అంటే జనరల్గా హీరోయిన్ల మీద అంటే కొంచెం లావిష్గానే ప్లాన్ చేస్తారు, కానీ కమెడియన్స్ మీద కూడా అంత లావిష్గా సాంగ్ చేయాలి అనేది ఎలా నాయుడు గారిని ఎలా ఒప్పించారు? దానికి కారణం మహానుభావుడు నాయుడు గారే. ఎందుకంటే ఆయన రాముడు భీముడు ప్రొడ్యూసర్, ప్రేమనగర్ ప్రొడ్యూసర్, సెక్రటరీ ప్రొడ్యూసర్, సెటిలైట్లలో ఫేమస్ రామానాయుడు గారు. అట్లా మేము ఎట్లా అనుకుంటే, గోపాల్ నువ్వు ఎట్లా అనుకుంటే అట్లా చేసేద్దాం అని ఇట్లా సార్ అంటే నచ్చింది ఆయనకి. చేద్దాం గోపాల్ అని. ఆయన కాబట్టి కామెడియన్స్కి రాజమండ్రి దగ్గర గోదావరి ఫ్లూట్ సెట్ వేయించారు, అన్ని ఫ్లూట్స్తో, వీళ్ళతో. తర్వాత జనరల్గా నాగేశ్వరరావు గారు, సావిత్రి గారు వీళ్ళ మీద లాంచ్లో పాటలు పూలతో డెకరేట్ చేసి నాగేశ్వరరావు గారు, సావిత్రి గారు వీళ్ళ మీద తీస్తుంటారు. మేముండి నాయుడు గారు సార్ ఫ్లూట్ సెట్ చాలే ఇక్కడ అనొచ్చు సార్, లాంచ్ మీద ఇట్లా సార్ ఇట్లా వెళ్తూ ఉంటుంది అంటే చేసేద్దాం అని లాంచ్ని కూడా బ్రహ్మాండంగా డెకరేట్ చేసి గోదావరి మధ్యలో. అట్లా అన్ని ప్యారడీ సాంగ్స్ అన్నీ బాగా సక్సెస్ అయినాయి. అది బాగా హిట్, బాగా అందరికి నచ్చింది. లాస్ట్లో వీళ్ళిద్దరూ లాంచ్ మీద వెళ్ళిపోతుంటే రాళ్లపల్లి గారు పెద్ద నాగేశ్వరరావు గారు లక్షాలు వేసుకొని వాళ్ళు వెళ్ళిపోయే వాళ్ళని ఆగదు అనేటప్పటికీ గోల థియేటర్లో. ఆ కామెడీ సాంగ్ కూడా మా సినిమాకి చాలా ప్లస్ అయింది. నాయుడు గారు ఎంత గ్రేట్ ప్రొడ్యూసర్ అంటే నాకు ఫస్ట్ ఛాన్స్ ఇచ్చారు. ఆయన ముందు నథింగ్ నేను. అలాంటిది ఒకరోజు అంటే నాకున్న ఆలోచనలు ఆయనకి చెప్తే ఈడేంటి బుడ్డోడు చెప్పేది అనుకోకుండా వినేవాళ్ళండి అన్నీ. విని చెప్తా ఇది కూడా. రోజు వెళ్ళా మెల్లగా, సార్ డ్యూయట్ సాంగ్కి. ఏంటి డ్యూయట్ సాంగ్కి అన్నారు. ఊటీలో సెట్ వేద్దాం సార్ అంటే వేద్దామన్నారు. ఏం లేదు సార్, ఏం సెట్ అన్నారు. ఒక పెద్ద తాజ్మహల్ ఊటీలో హైట్ ప్లేస్లో ఒక పెద్ద తాజ్మహల్ సార్, చుట్టూ చిన్న 100 తాజ్మహల్ సార్. అడిగా ఏంటి అన్నారు. ఒక పెద్ద అసలు అడగచ్చో లేదో తెలీదు, ఏదో అవకాశం ఇచ్చాడు కదా అని ఇష్టం వచ్చినట్టు కోరికలు. ఎందుకంటే రాఘవేంద్రరావు గారి శిష్యుడిగా నేను. ఏంటి అన్నారు. ఒక పెద్ద తాజ్మహల్ సార్, చిన్న ఒక 100 తాజ్మహల్ సార్. నాకు అర్థమైపోతుంది ఆయన ఫేస్ కొంచెం మారుతుందని. ఓకే అలాగే అన్నారు. ఆర్ట్ డైరెక్టర్ని పిలిపించారు, భాస్కర్ రాజు గారిని.
పిలిపించి గంటలో వచ్చారు. నేను ఆఫీస్లో కూర్చొని వర్క్ చేసుకుంటున్నా. భాస్కర్ రాజు గారు వచ్చారు. నాయుడు గారికి ఏం చెప్పారు, ఆయన చాలా సీరియస్గా ఉన్నాడు అన్నారు. ఏం లేదు సార్, సాంగ్కి ఇట్లా చెప్పానంటే నన్ను అడిగారు, ఇక్కడ నుంచి తాజ్మహల్ సెట్ వేయటానికి వీటికి ఎన్ని లారీలు తీసుకెళ్ళాలంటే ఇన్ని లారీలు అంటే చెప్పారు. ఆయన బాగా కోపం వచ్చింది ఆయనకి. అయినా సరే నేను ఆయన కన్విన్స్ చేస్తాను, చేసుకుందాం, అన్ని కాకుండా కొంచెం తగ్గించి అది ఇదని భాస్కర్ రాజు గారు అన్నారు. నేను నాయుడు గారిని కన్విన్స్ చేస్తాగా అన్నారు. అమ్మో సీరియస్ అయిపోయారంటే అనిపోయి భాస్కర్ రాజు గారు అట్లా వెళ్ళి ఆయనతో ఏదో మాట్లాడుకొని వెళ్ళిపోయారు. నేను మెల్లగా లోపలికి వెళ్ళా నాయుడు గారి దగ్గరికి వెళ్ళి, సార్ సారీ సార్, తాజ్మహల్ సెట్ వద్దు సార్, చిన్న తాజ్మహల్ కూడా వద్దండి, ఏమి లేకుండా మామూలుగానే తీసేద్దాం అన్నా. ఆయన అర్థం చేసుకున్నాడు, మహానుభావుడు, వద్దు అంతే అనాల్సి ఉంది. అట్లా కాకుండా ఒక సినిమా క్వాలిటీకి ఒక కుర్రోడు చెప్పిన దాంట్లో ఎంతవరకు కావాలి ఎంతవరకు వద్దు, ఏది ఉంచాలి ఏది ఎడిట్ చేయాలి అనేది రామానాయుడు గారికి తెలుసండి. తెలిసి ఓకే ఓకే నేను మళ్ళీ ఇప్పుడే పిలుస్తా గోపాల్ నిన్నని బయటికి వెళ్ళా. ఒక అరగంటకి పిలిచారండి. మళ్ళీ పిలిచి మళ్ళీ భాస్కర్ రాజు గారు ఆయన ఏం మాట్లాడుకున్నారు, భాస్కర్ రాజు గోపాల్ ఫీల్ అయినట్టున్నాడు, లేదు చేద్దాం తాజ్మహల్ అని నన్ను పిలిచారు. మళ్ళీ పిలిచి, గోపాల్ నువ్వు అడిగావు కదా పెద్ద తాజ్మహల్ అని, అది మాత్రం వేద్దాం, పెద్ద తాజ్మహల్ నువ్వు ఏ ప్లేస్లో అడిగావో, పేయి లొకేషన్ అంటారు ఊటీలో, అక్కడ వేద్దాం పెద్ద తాజ్మహల్. ఆ చిన్న 100 అన్నావు చూడు, అవి వద్దు, బాగుంటుంది తాజ్మహల్ వెనక వ్యాలీ ఆయన అంటాం, తాజ్మహల్ సెట్ వైట్ కలరు బ్యాక్గ్రౌండ్ వ్యాలీ గ్రీన్స్ బాగుంటుంది గోపాల్, చేద్దాం, నన్ను నచ్చింది ఐడియా అని నన్ను అప్రిషియేట్ చేశారు. సార్ సార్ వద్దు సార్ అన్న, అయ్యి నేను కోపంగా చెప్పట్లా, నాకు ఇష్టంగా చెప్తున్నా, చేద్దాం అని. ఊటీలో తాజ్మహల్ సెట్ పెద్ద సెట్ వేయించారు సార్, మీరు చూస్తే ఇప్పటికే ఉంటుంది. చూసా సాంగ్లో తాజ్మహల్ మహానుభావుడు రామానాయుడు గారు కాబట్టి తాజ్మహల్ సెట్ వేశారు. ఆఖరి రోజు ఇక్కడ నాయుడు గారే 2వ యూనిట్ పెట్టారు ఇక్కడ, కోర్టు సీన్, ఆయన జడ్జిగా యాక్ట్ చేయాలి కోర్టులో. పిలిచి, గోపాల్ 2వ యూనిట్ పెట్టాము, నువ్వు వెళ్ళు ఆ సీన్లు తీ, నేను రానులే, నేను ఇక్కడుండి ఇది కంప్లీట్ చేసుకొని వస్తానని చెప్పి నన్ను పంపించారు సార్. గోపాల్ రెడ్డి కెమెరా. నెక్స్ట్ డే రామానాయుడు గారు ఎర్లీ మార్నింగ్ ఆ సెట్ దగ్గరికి వెళ్ళేట అందరికంటే ముందు వస్తారు. వచ్చేటప్పటికి తాజ్మహల్ సెట్టు, ఇంకా ఆర్టిస్టులు కూడా రాలా, తాజ్మహల్ సెట్టు వెనక వ్యాలీ మొత్తం ఫుల్ మిస్ట్తో ఒక పాల సముద్రం లాగా తయారైపోయింది సార్. తాజ్మహల్ సెట్టు వ్యాలీ ఏం కనపట్ల. చూస్తే నాయుడు గారు అక్కడి నుంచి నాకు ఫోన్ చేసి, స్టూడియోలో ఉంటే ల్యాండ్ లైన్కి ఫోన్ చేసి, గోపాల్ అద్భుతంగా ఉంది గోపాల్, తాజ్మహల్ సెట్టు వెనక వ్యాలీలో మిస్టు అస్సలు బ్రహ్మాండంగా ఉందని చెప్పి ఆయన అప్పటికప్పుడు ఫోన్ చేసి నాకు చెప్పారు సార్. ఆయన నిజంగానే నో అంటే లేదుగా. అది రామానాయుడు గారు అంటే. అంటే నేను అడగటం కూడా ఓ పెద్ద తాజ్మహల్ అదే అడగకూడదు కదా అట్లా. ఓకే.